చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి స్వరం ఎత్తి బిగ్గరగా హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొని నా చింతన పాపును కౌగిటిలో హత్తుకొని నా చింతన పాపును హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును యేసయ్యా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. మరొకసారి చేయి పట్టి చేయండి నడుపోయాలి స్తోత్రం. శిఖరముపై నిలుపును దేవా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. హల్లెలూయా 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 హల్లెలూయా. We love you, Lord. We worship you, Jesus. చేయి విడువడు దేవా, ఎప్పుడు ఎన్నడు నన్ను విడనాడని దేవానికి స్తోత్రం. ఈ విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. స్వరమెత్తి
ఇన్ హిస్ నేమ్ అనే ఈ అంశంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం మనం చదువుకుందాం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండువాడనువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. దేవుని బిడ్డలారా, తరతరములకు నా నామము ఇదే. ఏంటి యేసయ్య నామం అని అంటే, ఆయన నామం లేక దేవుని నామం. ఆయన నామములో మనకు కలిగే ఆశీర్వాదాల్లో 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చూస్తే దేవుని నామములో మనకేం కలుగుతుందంటే ఆశీర్వాదములు, బ్లెస్సింగ్స్. అయితే ఈ ఆశీర్వాదాలు దేవుని నామములో మనకు కలుగుతాయని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు మనం చూస్తే, భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధి తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదువు, కానీ అప్పు చేయవు. దేవుని నామము అనే ఈ అంశంలో దేవుడైన యెహోవా మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. మోషేకు ప్రత్యక్షమైనప్పుడు మోషేతో దేవుడు ఏమన్నాడంటే, నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నాను. నేను ఉన్నవాడను అనగా నేను కాలమునకు ముందు ఉన్నవాడను, భూమి కంటే ముందు ఉన్నవాడను, నేను సమస్త సృష్టి కంటే ముందు ఉన్నవాడను, నేను ఉన్నవాడను. తర్వాత నేను అనువాడనయ్యున్నాను. అంటే ఉన్నవాడను అనేటటువంటి నేను ఏమంటున్నానంటే, నేను నిన్ను పంపిస్తున్నాను అని దేవుడు మోషేతో చెప్పాడు. మోషే ఇట్లన్నాడు, మీ పితరుల దేవుడని యెహోవా అనగా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఏం చేశాడంటే మీ దగ్గరికి నన్ను పంపించాడు. నా అంతటికి నేను రాలేదు. ఐ డిడ్ంట్ కమ్ టు యూ బై మై ఓన్, బట్ ఐ వాస్ సెంట్ బై గాడ్. నేను నా అంతటికి నేను మీ దగ్గరికి రాలేదు. నేనేం చేశానంటే, నేను నా అంతటికి నేను వచ్చిన వాడిని కాదు, కానీ మీ దగ్గరికి నేను పంపబడిన వాడిని. ఎవరు నన్ను పంపారు? జీవం గల దేవుడు నన్ను పంపించాడు. ఎందుకోసం పంపించాడు? మీరు బానిసత్వంలో ఉన్నారు, బానిసత్వంలో నలిగిపోతున్నారు, బానిసత్వంలో మీరు కుమిలిపోతున్నారు. అలాంటి మిమ్మలను, బానిసలుగా ఉన్న మిమ్మలను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి మిమ్మలను నేను వాగ్దాన దేశంలోకి తీసుకొని రావడానికి, నేను మిమ్మలను విడిపించటానికి నా సేవకుడిని నేను పంపించాను. పొదలోకి దిగి వచ్చిన వాడు నేనే, మోషేను పంపినవాడు నేనే, రేపు మిమ్మల్ని విడిపించేవాడను నేనే, అరణ్యములో నడిపించువాడను నేనే, మన్నాను కురిపించువాడను నేనే, అలాగే మీ యొక్క దాహమును తీర్చువాడను నేనే, మీ పరిస్థితులను మార్చువాడను నేనే, ఆ తర్వాత వాగ్దాన భూమిలో చేర్చువాడను కూడా నేనే, వాగ్దాన భూమిలో మిమ్మల్ని చేర్చేవాడిని కూడా నేనే. అందుకే నేనేమన్నానంటే, నేను మిమ్మల్ని వాగ్దాన భూమిలో చేర్చేటటువంటి వాడిని. అలాగే అదే దేవుని నామం ఏం చేసేది?
మిమ్ములను పరిపూర్ణముగా ఆశీర్వదించేదిగా ఉన్నది. దేవుని నామము మనల్ని ఏం చేసేదిగా ఉన్నదంటే ఆశీర్వదించేదిగా ఉన్నది. ఈ ఆశీర్వాదం అనేది దేవుని మాట విని దేవుని ప్రజలుగా జీవించేటటువంటి వారికి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసా? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, భూప్రజలందరూ కూడా మీరు యెహోవా నామమున పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మీరు దేవుని నామం కలిగిన బిడ్డలు. ఎవరి పిల్లలు మీరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అనగానే దయ్యానికి భయం, తోటి మనుషులకు కూడా భయం. అందుకే యేసు ప్రభుని గురించి ఎక్కడైనా చెప్తున్నాం అనుకో, ఆపండి, చెప్పొద్దు. వై ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ న్యూస్? ఈ యొక్క వార్త చెప్తే ఎందుకు భయపడుతున్నాను? నీకు ఇష్టమైతే విను, కష్టమైతే మానేయి అనుకోవాలి కదా. దేవుని బిడ్డలారా, రోడ్డు మీద ఉదయం నుంచి ఎన్నో రకాలైనటువంటి శబ్దాలు మనకు వినబడుతూనే ఉంటాయి. మరి వినబడిన ప్రతి శబ్దాన్ని మనం పట్టించుకోం కదా. మనకి ఏదైనా అవసరమైతే ఆ శబ్దం మనం పట్టించుకుంటాం, కానీ మనకు అవసరం కాని శబ్దాన్ని మనం ఎందుకు పట్టించుకుంటాం? కానీ ఈ మాట వింటే మాత్రం చాలా మందికి ఏంటంటే భయం. దేవుడంటే భయం, దేవుని నామం అంటే దయ్యానికి భయం, దేవుని నామం అంటే మనుషులకు భయం, దేవుని పిల్లలంటే భయం. అందుకనే మీరు క్రిస్టియన్సా అని అడుగుతారు కొంతమంది. అవునండి అన్నారంటే, మేము మీకు ఇల్లు ఇవ్వం అని అంటారు. మేము కిరాయి కడతాం, ఎవ్రీ మంత్ తప్పకుండా ఫెయిల్ కాకుండా నమ్మకంగా కిరాయి కడతాం, మీ కిరాయి వద్దు, మీరు తేలిపోండి అని అంటారు. ఎందుకని అని అంటే భయం. దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎక్కడొచ్చి ప్రార్థన చేస్తారో, వాళ్ళు కనుక ప్రార్థన చేస్తే మనం ఎక్కడ మారిపోతాం అనే భయం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకంత భయం మీకు? ఈరోజు ఆయన పిల్లలమైనటువంటి మనల్ని ఆయన ఆశీర్వదించే దేవుడు. ద్వితీయోపదేశ కాండంలో ఇప్పుడే మనం చదివాం కదా, 28వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం మనం చూస్తే, భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. హల్లెలూయా. దేవుని నామములో నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడతారు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును. దేవుని బిడ్డలమైనటువంటి మనకు మేలు కలుగు చేసే దేవుడు. తర్వాత నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధన నిధి తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు. కాబట్టి మీకు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు ఉండే అవకాశం ఉంది అని ప్రభు చెప్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 23-24 వచనాల్లో, నీకు జనులగుటకై వారిని నీవు విమోచించినట్లును నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనములను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశములో నుండి ఆ జనుల వశము నుండి వారి దేవతల వశము నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలీయులను నట్టి నీ జనము వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది? ఈ జనము లాంటి జనము లోకములో ఎక్కడ ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మరియు యెహోవా వైన నీవు వారికి దేవుడు వై ఉండి, నువ్వేం చేస్తున్నావో తెలుసా? యెహోవా వైన నీవు వారికి దేవుడు వై ఉన్నావు. నీవు వారికి దేవుడు వై ఉండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులయ్యున్నట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. మరియు యెహోవావైన నీవు వారికి దేవుడు అయ్యుండి, నీవు యెహోవావైన నువ్వేం చేసావంటే వారికి దేవుడుగా ఉన్నావు. దేవుడుగా ఉండి నువ్వేం చేస్తున్నావంటే నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులుగా ఉండినట్లుగా వారిని నియమించావు, వారిని నిర్ధారణ చేశావు. దేవుని బిడ్డలారా, వారు ఎన్నటన్నిటికి కూడా నీ పిల్లలుగా ఉండడానికి వారిని నువ్వేం చేసావంటే నీ సొంత ప్రజలుగా నీవు వారిని నియమించావు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా దేవుని పిల్లలుగా ఉండేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. దేవుని పిల్లలకు కలిగే ఆశీర్వాదాలు అన్నీ కాదు. దేవుని పిల్లలకు కలిగే ఆశీర్వాదాలు
ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన గొప్ప ఆశీర్వాదాలు దేవుడు తన పిల్లలకు దయచేసేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన నామములో ఆయన పిల్లలను దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఇక రెండో విషయానికి వస్తే, ఆయన నామములో ప్రార్థన చేస్తే ఆయన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆయన నామములో ఆశీర్వాదములు, ఆయన నామములో ప్రార్థన. మనము ప్రతి విషయంలో కూడా ఎవరి నామములో ప్రార్థన చేస్తాం? యేసయ్య నామములో. వి ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి యేసు నామములో ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రార్థన గురించి 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనములో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరి పేరు పెట్టబడిందంటే మన మీద ఒక నేమ్ ఉంది. ఆ నేమ్ ఎవరి నేమ్ అంటే అది దేవుని బిడ్డలారా, మనకి సర్ నేమ్ ఉంటుంది, అంటే ఇంటి పేరు ఉంటుంది. తర్వాత ఫాదర్స్ నేమ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మన మీద సర్ నేమ్తో పాటు ఫాదర్స్ నేమ్తో పాటు మన మీద ఎవరి నేమ్ ఉందంటే, మన మీద దేవుని పేరు యేసు నామం ఉన్నది. మన మీద ఏముంది చెప్పండి? పేరుంది. ఎవరి పేరుంది? యేసు నామం. ఈ నామము మనం గమనించినట్లయితే, ఈ నామములో ఎవరైనా సరే నా జనులుగా, నా పేరు పెట్టబడిన వారుగా వాళ్ళు ఏం చేయాలంటే, మొదటిగా వాళ్ళు తగ్గించుకోవాలి. ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? తగ్గింపు. దేవుని బిడ్డ అనగానే, దేవుని కుమారుడు కుమార్తె అనగానే వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? తగ్గింపు. తగ్గింపు అంటే కుర్చీ మీద కూర్చోకూడదని అర్థం కాదు. తగ్గింపు అంటే నేల మీద కూర్చోవాలని అర్థం కాదు. తగ్గింపు అంటే తల దూకోకూడదని అర్థం కాదు. తగ్గింపు అంటే తెల్ల బట్టలు వేసుకోవాలని అర్థం కాదు. తగ్గింపు అంటే దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనలను మనము ఎదుటి వారి కంటే నేను తక్కువ అనేటటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో, ఈ వ్యక్తి కంటే నేను తక్కువే అనే భావన ఉంటే ఎదుటి వారిని గౌరవించేటటువంటి సాంప్రదాయం మనకు వస్తుంది. ఎదుటివాడు నా ముందు ఎందుకు పనికిరాని వాళ్ళు అని వేరే వాళ్ళని మనం అనుకున్నాం అనుకో, వీ కెనాట్ ఆనర్ దెమ్. కాబట్టి మనం అందుకే ఏం చేయాలంటే, మనం అందరినీ కూడా ఎదుటి వారిని మనం గౌరవించే వాళ్ళగా ఉండాలి. మనం తగ్గించుకోవాలి. ఎవరు తగ్గించుకోవాలి? తమ్మును తాము తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేద్దాం? వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్వ్స్. ఎవరు వచ్చి తగ్గించుకో అని చెప్పేసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్వ్స్. మళ్ళీ మనమే తగ్గించుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాము. ఎవరు కూడా తగ్గించుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్వ్స్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలుగా మళ్ళీ మనం ఏం చేయాలని తగ్గించుకోవాలి. నాలో ఏ మెప్పు లేదు, ఏ గొప్పతనం లేదు, ఏ మంచితనం లేదు, ఏ యోగ్యత లేదు. ఏ విధంగా చూసినా కానీ ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. బికాస్ ఆఫ్ దాట్ ఐ నీడ్ టు హంబుల్ మై సెల్ఫ్. నేను ఏ రకంగా చూసినా కానీ ఐఎమ్ నథింగ్, నేను ఏమీ కాదు, అన్నీ కూడా సమస్తం ఆయన వల్లే, అంతేగాని నేను ఏది కాదు అని నేనేం చేయాలంటే ఐ నీడ్ టు హంబుల్ మై సెల్ఫ్. ఎంత తగ్గించుకోవాలంటే, యేసు ప్రభు వారు పరలోకములో ఉండి దేవుడై ఉండి నేల మట్టుకు తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడు? హీ హంబుల్ హిమ్సెల్ఫ్ టు ది ఎర్త్. ఎంతవరకు అంటే నేల మట్టుకు తగ్గించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్వ్స్. లెట్ నాట్ ప్రైడ్ ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా మన జీవితంలో ఏది ఎంటర్ కాకూడదంటే, ఈ ప్రైడ్ అనేది, ఈ గర్వం అనేది మనలో ఎంటర్ కాకూడదు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ స్కిన్. థ్యాంక్ గాడ్ ఫర్ ద స్టేచర్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. దేవుడు ఇచ్చినటువంటి యొక్క రూపాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన అవయవాలను బట్టి దేవునికి స్తోత్రం. కళ్ళు పని చేస్తున్నాయి, చెవులు పని చేస్తున్నాయి అని చెక్ చేసి చూసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. Nose is working properly. If nose is not working properly, you need to see the doctor. If the ear is not working properly, you need to see the doctor. Your throat is not working properly, you need to see the doctor. If your hands are not working properly, you need to see the doctor. దేవునికి స్తోత్రం. దేవుని everything is working very well. అన్ని బాగా మంచిగా పనిచేస్తున్నాయి. అన్నీ సరిగ్గా పనిచేసే వాళ్ళే ఉన్నారా ఇక్కడ?
అయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామంది సరిగ్గా పని చేయం. అయితే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని మనము వీళ్ళు పని చేయట్లేదు అని మనం వాళ్ళని గురించి ఏమనుకోకూడదు. కాబట్టి అన్ని అవయవాలు దేవుని దేవుళ్ళు మంచిగా పనిచేస్తున్నాయి అంటే ఎందుకు స్తోత్రం చెప్పాలంటే అన్ని కరెక్ట్గా పనిచేస్తున్నాయి. హల్లెలూయా. కొంచెం కళ్ళు కనపట్లేదు, కళ్ళు అద్దాలు పెట్టాం, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి మనం అందరం కూడా వీటిలన్నిటిని బట్టి ఎంత దేవుని స్తుతించాలి. అయితే మీరందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజల నైజం ఏంటో తెలుసా? ఏదైనా పాడైపోతే మళ్ళీ బాగా అయితే అప్పుడు సాక్ష్యం చెప్తారు. కానీ అప్పుడు అది కాదు. మనం హ్యాపీగా ఉన్నాం, మనం మంచిగా ఉన్నాం. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం కొరకై దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తగ్గింపు జీవితం అనేది చాలా మంచిది. దేవుని వెదకాలి, ఆ తర్వాత చెడు మార్గములను విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసి ఆయన వెదికి చెడు మార్గాలను విడిచిపెట్టిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి, వారి ప్రార్థన వింటాను, వారి పాపం క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తాను. I will going to heal their land. I will hear their prayer. I will forgive them. And I will going to heal their land. వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తానని జీవం గల దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18-19 వచనాల్లో, నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మన స్వనీతిని బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణముల మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవి యొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దానియేలు ఏమంటున్నాడంటే, అయ్యా, నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము. నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మాకు యోగ్యత లేదు, మేము ప్రార్థన చేసే అర్హత మాకు లేదయ్యా. దేవా, ప్రభువా అని నిన్ను పిలిచేటటువంటి ఆ యొక్క అర్హత మాకు లేదు. అయితే మేమందరం కూడా అలా పిలిచేటటువంటి ఆ సామర్థ్యం మాకు లేదు, మేము అల్పులం. కానీ నీ కనికరాన్ని బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాం. తర్వాత మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించట్లేదు. ఏదో మేము అది చేశాము ఇది చేశాము అనేటటువంటి స్వనీతిని బట్టి మేము ప్రార్థించట్లేదు. మేము ఎలా ప్రార్థన చేస్తున్నామంటే, మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. నీ పేరు పెట్టబడిన పట్టణం, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనాన్ని చూడు. పేరు పెట్టబడిన ఈ పట్టణం మీద దృష్టించి చూడు ఈ పట్టణాన్ని చూడు అని అన్నాడు. ప్రభు ఆలకింపుము, ప్రభువా క్షమింపుము. ప్రభు ఆలకించు, ప్రభు క్షమించు, చెవియొగ్గిన మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణముని ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. ఈ పట్టణము నీదయ్యా, నీ పేరు ఈ పట్టణానికి ఉంది. యెరూషలేము అనే పట్టణము నీది. ఈ పట్టణములో ఉన్న జనాలు నీవారు. నీ ఘనతను బట్టి యెరూషలేములో ఈ మందిరం కట్టబడింది. ఈ మందిరములో మేమేం చేస్తున్నాం? నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని ఇదిగో నీ మందిరములో ఉండి, నీ మందిరము దగ్గరికి వచ్చి, నీ సన్నిధిలో నీ మందిరం వైపు చూచి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఆలకించు, ప్రభువా క్షమించు, ప్రభువా ఆలస్యం చేయొద్దు, ప్రభువా ఆలకించు, ప్రభువా క్షమించు, ప్రభువా ఆలస్యం చేయొద్దు. చెవియొగ్గిన మనవి చిత్తగించు, విను. నా దేవా, ఈ పట్టణముని ఈ జనముని నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. నా ప్రార్థన విను నాయనా, నా ప్రార్థన వినయ్యా అని నేను వేడుకున్నాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, దేవుని నామములో మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు ప్రార్థన వింటాడు, స్వస్థపరుస్తాడు, ప్రార్థన వింటాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 6-9 వరకు, అంతట పేతురు, వెండి బంగారంలో 5 లేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామము నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీరమన్నులో బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు
దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించిన ప్రజలు చూచి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే విస్మయం పొందారు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ యొక్క స్తుతించడం చూశారు. దేవుని బిడ్డలారా, ఈ స్తుతించడం వారు చూస్తున్నారు, దేవుని గణపరచడం వాళ్ళు చూస్తున్నారు, దేవుని మహిమపరచడం వాళ్ళు చూస్తున్నారు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చున్న వాడు వీడే అని గుర్తెరిగారు. దేవాలయం దగ్గర కూర్చున్నాడు కానీ he never praised God in his life. Today God made a wonder in his life by the apostles. అపోస్తలులు వచ్చి they used the name. ఏం వాడారంటే పేరు. ఏం వాడారు? నజరేయుడని యేసుక్రీస్తు నామములో లేచి నడువు అని చెప్పి చెయ్యి పట్టుకుని లేవనెత్తగానే అతని పాదములు చీలమండ్లు బలం పొందుకుని అతను దిగ్గున లేచి గంతులు వేయిచు నడువసాగెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామములో ప్రార్థన చేసినప్పుడు ఆయన నామాన్ని ఉపయోగిస్తే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాకు ఏ నేమ్ ఉంది? నాకు ఏ నేమ్ ఉందంటే సర్నేమ్ ఉంది, ఫాదర్స్ నేమ్ ఉంది, మేబీ పెళ్ళైతే హస్బెండ్స్ నేమ్ కూడా ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, కానీ ఇప్పుడు నాకు ఏ పేరు ఉందంటే సాక్షాత్తు దేవుని పేరే నాకుంది. హల్లెలూయా. ఏ పేరుని బట్టి నీకు ఘనత వచ్చింది? ఈరోజు ఇక్కడ ఏ పేరులో నేను కూర్చుని మాట్లాడుతున్నాను అంతే. మీరు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారంటే ఎవరి నామంలో? అంటే ఈ ఘనత అంతా కూడా ఎవరి నామం నాకు ఇచ్చింది? ఎవరి నామం కాదు, యేసు నామం మాత్రమే నాకు ఈ ఘనత ఇచ్చింది. మీకు కూడా అదే ఘనత. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నామాన్ని ప్రార్థన చేసేటప్పుడు వాడండి. ఆర్థికంగా బలం పొందాలంటే ఈ నామాన్ని వాడండి. మీకు అనారోగ్యంగా ఉంటే ఈ నామాన్ని వాడండి. ఏమీ అర్థం కావట్లేదా? ఈ నామాన్ని వాడండి. పేరు ఉపయోగిస్తే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు ద్వారాన్ని నీకు తెరుస్తాడు. కాబట్టి దేవుని వాక్యం మనకు చెప్పేటటువంటి సత్యం ఏంటంటే ఈ పేరు ఉపయోగిస్తే సర్వశక్తుడైనటువంటి దేవుడు మనకు అన్ని రకాలుగా మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ పేరు ఉపయోగించడం అనేది చాలామందికి రాదు. కాబట్టి మీరు ఉపయోగిస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు యూజ్ చేయండి. ఎవరి పేరు యూజ్ చేస్తారు? కానీ మీనింగ్ఫుల్గా యూజ్ చేయండి. ఏదో వాడమన్నారు కదని ప్రతిదానికి వాడద్దు. జాగ్రత్తగా వాడండి, భయంతో వాడండి. ఈ నామాన్ని రాసేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ రాసినప్పుడు యెహోవా అనే పేరు రాయడానికి ఎక్కడ చచ్చిపోతామనే భయానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే స్నానం చేసి ఆ తర్వాత పెన్కు ఏముంటుందంటే నిబ్ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసి న్యూ ఇంక్ పోసి అప్పుడు యెహోవా అని రాసేవాళ్ళంట. అంత పవిత్రంగా రాయబడినటువంటి గ్రంథం ఇది. భయంతో మనం ఇష్టం వచ్చినట్టు ఏదో అని వాడేయటం అంటే అర్థం లేకుండా వాడి అనార్థాలు తెచ్చుకోకూడదు. అర్థం లేకుండా వాడి అనవసరంగా నష్టం తెచ్చుకోకూడదు. జాగ్రత్తగా వాడాలి. యేసయ్య నామాన్ని వాడండి అన్నారు, మళ్ళీ జాగ్రత్తలు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వాడండి అని అంటే జాగ్రత్తగా వాడాలి కదా, అవునా కదా? ఎలా వాడాలమ్మా? జాగ్రత్తగా వాడాలి. ప్రేమతో భర్త ఏం చేయించాడు? నెక్లెస్ చేయించాడు. దాన్ని ఎలా పడితే అలా వాడి ఎక్కడ పడితే అక్కడ వదిలేయటానికి వీలవుతుందంటారా? లేదు, జాగ్రత్తగా వాడాలి. ఒకవేళ ఆయన ప్రేమతో రింగ్ ఇచ్చాడు, ఎలా పడితే అలా వాడి అటు ఇటు అని ఎక్కడ పాడేస్తే కుదురుతుందా? జాగ్రత్తగా వాడాలి. దేవుడు తన నామం, విలువైన నామాన్ని మనకి ఇచ్చాడు, జాగ్రత్తగా వాడాలి. దేవునికి స్తోత్రం. ఈ నామం వాడితే ఏం జరిగింది? దేశానికి స్వస్థత వచ్చింది. ఈ నామం వాడితే యెరూషలేమునకు క్షేమం కలిగింది. ఈ నామాన్ని వాడితే కుంటివాడు గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువ వేయబడి ఉన్నాడు. ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఏం జరిగిందో అపోస్తల కార్యాలు 4:10 ఇందాక జరిగిన అద్భుతాన్ని గురించి మాట్లాడుతున్నారు వీరు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడని యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు.
ఈ నిలుచుచున్న ఈ వ్యక్తిని చూడండి. మీరు ఇశ్రాయేలీలందరూ తెలుసుకుని, మీరు అందరూ తెలుసుకోండి, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడని యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొందుకున్నాడు. ఏ నామంలో స్వస్థత పొందాడు? నజరేయుడని యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొందాడు. గనుక ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఆయన నామములో ఆశీర్వాదములు, ఆయన నామములో మనం ప్రార్థన చేస్తే మనకు అద్భుతాలు, ఆయన నామములో మనము ఏం కలుగుతుంది అని అంటే, మనం ఆయనకు మహిమ తెచ్చేవాళ్ళగా ఉండాలి. మహిమ, గ్లోరీ. దేవుని వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథం 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నా మహిమ నిమిత్తం. హల్లెలూయా. ఎవరి మహిమ నిమిత్తం? నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగు చేసి వారిని పుట్టించిన వాడిను, నా మహిమ నిమిత్తమై నేనే మనుషులను నేను కలుగు చేసిన వాడిను. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు ఎందుకు కలుగు చేశాడో తెలుసా? మనందరినీ మహిమ నిమిత్తం. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు 2:7 మనం చూస్తే, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. దేవునికి స్తోత్రం. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం. మనకందరికీ దేవుడు ఏ నామం పెట్టాడంటే శ్రేష్టమైన నామం పెట్టాడు. కాబట్టి అందుకనే మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడే. దేవుని బిడ్డలారా, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి అని ప్రభు చెప్తున్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, మీరు బహుగా ఫలించటం వలన పరమ తండ్రి మహిమపరచబడతాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, ఎవరైనా సరే ఈ యొక్క లోకములో మనము ఏ పని చేసినా ఎలా చేయాలని అంటున్నాడంటే, 1 పేతురు పత్రిక 4:11-14 ఒకడు బోధించిన ఎడల దైవోక్తులు బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసు క్రీస్తు ద్వారా మహిమ పరచబడును. మనం బోధించడం ద్వారా ఆయనకు మహిమ, మనం పరిచర్య చేయడం ద్వారా ఆయనకు మహిమ, అలాగే యుగ యుగములు మహిమ ప్రభావములు ఆయనకుండును గాక. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. మీరందరూ కూడా శోధనలు, అగ్ని వంటి పరీక్షలు మీకు ఎదురవుతున్నప్పుడు మీకేదో ఒక వింత సంభవిస్తుందని ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు యేసు ప్రభువారు వచ్చినప్పుడు మహానందముతో మనం సంతోషించినట్లు క్రీస్తు శ్రమలలో పాలివారయ్యున్నంతగా మనం సంతోషించాలి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల, ఎవరైనా సరే మీరు యేసు ప్రభు నమ్ముకున్నందుకు మీరు నింద పాలైతే, మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ, మహిమా స్వరూపి అయిన ఆత్మ, దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. నింద పాలైతే నువ్వు క్రిస్టియనా అని ఎవరైనా నిన్ను చిన్న చూపు చూస్తే, దేవుని మహిమా స్వరూపి అయిన దేవుని ఆత్మ అనగా మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తాడు కాబట్టి మీరు ధన్యులు. హల్లెలూయా. ఏం చెప్పాలి? దీన్ని బట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే, దేవుని హృదయపూర్వకంగా స్తుతించి ఆయనను గణపరచాలి. ఈ దినాన్న దేవునికి మహిమ మన ద్వారా రావాలంటే, ఆయన నామములో రక్షణ పొందిన మనం ఆయన మహిమార్థమై జీవిస్తూ ఆయన కొరకు బ్రతికినట్లయితే మన ద్వారా ఆయన నామానికి మహిమ కలుగుతుంది. ఇన్ హిజ్ నేమ్, ఆయన నామములో ఆశీర్వాదాలు, ఆయన నామములో మన ప్రార్థనలకు జవాబులు, ఆయన నామములో ఆయనకు మహిమ. ఆయన పిల్లలుగా మనము ఆయన నామం పెట్టబడ్డాం కాబట్టి మన ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ద్వారా ఎవరికి మహిమ రావాలి? మీ అందరి ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి.
అలా మహిమ వచ్చేటట్టుగా మనందరం జీవించడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని పాద సన్నిధిలో అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. హల్లెలూయా, నీకు స్తోత్రం. లంగర్ హౌస్లో, ఫిలిం నగర్లో, హఫీస్పేట్లో, అలాగే నాయన మొబైల్ చర్చ్ ద్వారా చిల్కూరులో, తొండుపల్లిలో, ఆయా స్థలాల్లో కిడ్స్ చర్చ్ ద్వారా ఆయా స్థలాల్లో జరుగుతున్న ఇంకా మీ ఇతర నాయన డిస్ట్రిక్ట్స్లో ఉన్న బ్రాంచ్ చర్చెస్ని, నెట్వర్కింగ్ చర్చెస్ని అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ప్రభువా అద్భుతమైన కార్యాలు చేయండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులందరి కుటుంబాల్లో మేలు దయచేయండి ప్రభువా. గొప్ప కార్యాలు దయచేయండి ప్రభువా. ఆశ్చర్య కార్యాలు దయచేయండి ప్రభువా. ఆత్మను రక్షించబడడానికి సహాయం చేయండి ఆయన. అనేక మంది నీ సన్నిధిలో చేర్చబడడానికి సహాయం చేయండి తండ్రి. యేసునికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ నామములో బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. నీ నామములో ప్రార్థనలన్నిటికీ జవాబులు వచ్చునుగాక. నీ నామము ద్వారా మా అందరిని బట్టి నీ నామానికి మహిమ వచ్చునుగాక. మా అందరికీ నీ కృపను గ్రహించమని యేసుక్రీస్తు నామములో ఆశ్చర్య కార్యాలు జరిగించండి. నీ నామాన్ని హెచ్చించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నామా పరలోక తండ్రి. మరి పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములోను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.